వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. యూరియా కోసం ధర్నాకు దిగిన రైతులను అరెస్ట్ చేసిన పోలీసులు. అమీలియా హాస్పిటల్ వారి వినాయక విగ్రహం నిమజ్జనం కార్యక్రమం ఆనందోత్సవాలు. పాలకుర్తి కొడకండ్ల మండలాలలో 10 రోజులుగా యూరియా కోసం రైతులకు తప్పని తిప్పలు. జనగామ జిల్లా దేవరపల మండలంలోని కొలువై ఉన్న విఘ్నేశ్వర స్వామిని దర్శించుకున్న టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమన్ల ఝాన్సీ రెడ్డి. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గౌరు వెంకటరెడ్డి జన్మదిన వేడుకలు. ఇక వివరాల్లోకి వెళ్తే, వినాయక నిమజ్జనం సందర్భంగా కొన్ని ఆర్టీసీ బస్సులను కల్లూరు మీదుగా వెళ్లాలని అధికారులు ఆదేశించారు. గోడలు శిథిలమై ప్రమాదం పొంచి ఉన్న కల్లూరు బక్కెర వాగు బ్రిడ్జిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని శివారు కాలనీల అసోసియేషన్లు ప్రతినిధులు జి హర్షవర్ధన్ రెడ్డి, జె వీరస్వామి, పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఇరిగనేని పుల్లారెడ్డి, ఆవాజ్ నాయకులు ఎమ్మెల్యేన్ విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఉదయం పలు సంఘాల ప్రతినిధులతో కలిసి పీపీఎస్ఎస్ ప్రతినిధి బృందం నగరంలోని ప్రధాన రోడ్లపై పర్యటించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. तम गुणत्रयातीतः तम देहत्रयातीतः तम कालत्रयातीतः तम अवस्थात्रयातीतः तम मूलाधारेश्वर सत्यम तम श्रीकृत्रयात्मकः स्वाम योगिनोऽध्यायते अनुस्वारस्य आद्य रूपं बिन्दुरुत्तर रूपं नादसन्धानं सगुंहिता सन्धि सैषा गणेशी विद्या गणकऋषि निचित गायत्री छन्दः महागणपति देवता ओम गम गणपतये ओम एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि ओम श्रीमान श्रीमता जमानस्य विक्रमनामधेयस्य अनुराधानामोत्याः वयोर्दम्पत्यो जातस्य वैष्णवीनामोत्याः हर्षितनामधेयस्य सर्वत्र जयं प्रयच्छ आयुरारोग्यैश्वर्याभिवृद्धिद्वारा मनोवाञ्छाफलसिद्धिं कुरु ओम श्री भीम भीम गं गणपतये నమస్కారం. లేట్ అయింది. కార్యక్రమం తొందరగా మొదలు పెట్టుకొని ముందుకు వెళ్ళిపోతాం. చిన్నగా ఉండండి లేక ఆధార్ కార్డు కావాలి. ఆఫ్టర్ ఫాస్టింగ్ అందరూ అర్థం ఓకేనా?
అందరికీ నమస్కారం. ఈరోజు పెద్దపాడు 36వ వార్డుకి మేము రావడం జరిగింది. ఇక్కడ మా కుటుంబ సభ్యులు అలాగే మా లోకల్ లీడర్స్ అయినటువంటి లోకేశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అలాగే పెద్దపాడు టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు మా తండ్రి గారు గౌరవ వెంకటరెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఉచిత వైద్య శిబిరాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చాలామంది వృద్ధులు వివిధ రోగాలతో బాధపడుతున్న వాళ్ళందరూ ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు కంటి వైద్య శిబిరాన్ని కూడా అమూల్య హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కంటి వైద్యం అంత సులువైంది కాదు, దానికి చేయాలంటే మనకు చాలా మెషిన్లు కావాలి. అవి కూడా ఇక్కడికి వాళ్ళు తీసుకొని రావడం చాలా సంతోషం. ఒకటే మాట, ఈరోజు ఏంటంటే ఒక పుట్టినరోజు వేడుకని ప్రజాసేవలో భాగంగా ఉండాలనే ఒక ఉద్దేశంతోనే అలా మెసేజ్ ఇస్తూ మేము ఇలాంటి కార్యక్రమాన్ని ముందు శ్రీకారం చుట్టడం జరిగింది. దానికి నేను గ్రామ టీడీపీ నాయకులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ నమస్కారం. పెద్దపాడు 36వ వార్డు ఇన్ఛార్జు సుందర్ రెడ్డి గారి తమ్ముడు లోకేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. గౌరవ వెంకటరెడ్డి గారి పుట్టినరోజు శుభ సందర్భంగా మెడికల్ క్యాంపు, మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ శుభ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లోకేష్ రెడ్డి. డోన్ పట్టణంలోని 26వ వార్డు తారకారాం నగర్ నందు ఎన్టీఆర్ భరోసా పింఛన్ కార్యక్రమంలో భాగంగా గౌరవనీయులు డోన్ శాసనసభ్యులు శ్రీ కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పింఛన్ లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ చేసి ప్రజలతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. రాయలసీమ అభివృద్ధి కోరుకున్న తాను రాయలసీమ కళాకారుల అభివృద్ధి కోసం అన్ని విధాలా తోడ్పడతానని మాజీ రాజ్యసభ సభ్యులు పారిశ్రామికవేత్త టీజీ వెంకటేష్ అన్నారు. ఆదివారం రాత్రి ఏకపాత్ర పోటీల విజేతలకు జరిగిన సన్మాన సభకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఇటీవల కళాకారులకు ఆదరణ తగ్గిపోతుందని, ప్రభుత్వ పరంగా వ్యక్తిగతంగా కళాకారులకు ప్రోత్సహిస్తామని, ఏ అవసరం వచ్చినా టీజీని కళాక్షేత్రం ఆదుకుంటామని తెలిపారు. 24 గంటలు రికార్డు సృష్టించడం కళాక్షేత్రంకు ఒక గౌరవం అన్నారు. పత్తి ఓబులయ్య స్వాగతం పలుకుతూ ఇది రాష్ట్ర రంగస్థలం చరిత్రలో మర్చిపోలేని ఘట్టమన్నారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ చైర్మన్ వెంకటాచారి మాట్లాడారు. రబీల్ అవల్ మాసంలో ప్రవక్త గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కరీంనగర్ మార్కజ్ మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో హుసేన్పురాలోని బొంబాయి స్కూల్లో ఆధ్యాత్మిక నాథ్ ఏ మహిమల్ ప్రోగ్రాంను నిర్వహించారు. ఆధ్యాత్మిక బోధన కాంపిటీషన్లో గెలుపొందిన బాలలకు
మొదటి బహుమతి 15,000 రూపాయలు, రెండో బహుమతి 10,000 రూపాయలు, మూడో బహుమతి 5,000 రూపాయలు, రన్నర్స్ 22 మంది బాలికలకు 22,000 రూపాయలు, మొత్తం 52,000 రూపాయల బహుమతి కరీంనగర్ మిలాద్ కమిటీ ఉపాధ్యక్షులు మరియు కరీంనగర్ బైక్ ఆటో కన్సల్టెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుప్రీం జవీద్ మిలాద్ కమిటీ జల్సా రోజున తన స్వంతంగా బహుమతులను ప్రదానం చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా సుప్రీం జవీద్ మాట్లాడారు. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। अल्हम्दुलिल्लाह व सलातु ली अहलिया। बड़े शुक्रगुजार हैं वो लोग जिन्होंने इस मुकाबले की ईजाद की, इसकी शुरुआत की। यकीनन ये बहुत ही बेहतरीन कदम है कि नबी पाक सल्लल्लाहु अलैहि वसल्लम की मोहब्बत आने वाली जनरेशन के दिलों में पेवस्त करने का एक बेहतरीन ज़रिया है। जैसा कि कहा जा रहा है कि 26 या 27 साल से इसकी इब्तिदा है। मैं रब ताला से दुआ करता हूँ रब ताला इन्हें इस पर गामजन रखे और इसी तरह हर साल ये जलसे जुलूस करने की ख़ास तौर से नातिया प्रोग्राम वगैरह करके लोगों के दिलों में, आने वाली नस्ल के दिलों में नबी पाक सल्लल्लाहु अलैहि वसल्लम की मोहब्बत पनागुज़ी करें, क्योंकि नबी पाक सल्लल्लाहु अलैहि वसल्लम की मोहब्बत ये एक ऐसा ज़रिया है कि दुनिया में भी कामयाबी और आखिरत में भी कामयाबी है। और कल मस्जिद बिलाल में, परसों मस्जिद मुश्ताक हुसैन, परसों IBA गार्डन में भी जलसा रखा गया है। लिहाजा आप लोगों से अपील की जाती है कि ज़्यादा से ज़्यादा तादाद में शिरकत करें। और मैं उन माओं का शुक्रगुजार हूँ जिन्होंने अपने बच्चों को इसके लिए तैयार किया कि उन लोगों ने नबी पाक सल्लल्लाहु अलैहि वसल्लम की तारीफ़ और तौसीफ़ करने के लिए अपने बच्चों को घरों से लेकर यहाँ भेजा। रब ताला ऐसे वालिदैन के ऊपर वालिदैन को अपने हिफ्ज़ अमान में रखे और जो कमेटी के हज़रात हैं रब ताला इनको हिफ्ज़ अमान में रखे। अस्सलाम वालेकुम। मैं बहैसियत मिलाद कमेटी नायब सदर शेख अब्दुल क़ादिर सुप्रीम जावेद ये तमाम आवाम से ये शुक्रिया अदा कर रहा हूँ कि हर साल की तरह जो अपने अपने बच्चों को बॉम्बे स्कूल को भेजकर नातिया प्रोग्राम जारी रखे हैं, जिसके इनामात जो है 52,000 है। फर्स्ट प्राइज़ 15,000 है, सेकंड 10,000 है, थर्ड 5,000 है और रनर का जो भी है 22 रनर के लिए उन लोग को 1,000 का अलग है। बड़ी खुशी की बात यह है कि हर साल की तरह ये भी आज भी कामयाब रहा है। मैं शुक्रगुजार हूँ। ये जितने भी माएँ बहनें अब मेरे ये जो भेजे हैं बच्चों के लिए, इन लोग को इसी तरीके से हर साल भी यही रहेगा। ये मिलादुन्नबी के मौके पे बहुत अच्छा प्रोग्राम है। मैं पूरे करीमनगर के और तेलंगाना के माँ बहनों से गुजारिश करूँ कि अपने बच्चों को नातिया कलाम में शिरकत की हिदायत फरमाएँ। इस बॉम्बे स्कूल करीमनगर को भेजिए, वो लोग अपने अपने अंदाज में अपना कलाम पेश करेंगे सरकार की शान में। बहुत बहुत शुक्रिया फिर एक बार। मैं मिलाद कमेटी का और करीमनगर मुअज़्ज़ज़ शहरान करीमनगर का शुक्रगुजार हूँ। शुक्रिया। అశ్విని సాయి రేణుక ఎల్లమ్మ వెంచర్లో 5 రోజులుగా వినాయకుని పూజలు నిర్వహించాము. లక్ష్మీ గణపతి హోమం, పూర్ణాహుతి కార్యక్రమం, లడ్డు మరియు కలీసం వేలం సాయంత్రం నిమజ్జనం చేస్తున్నాము. ఈ మా వెంచర్లో మా ఓనర్ ఇచ్చిన మాట ప్రకారం ఏమీ అభివృద్ధి చేయకపోవటం వల్ల కమిటీ హాల్ కాంపౌండ్ గోడ లాంటివి లేకపోవడం వల్ల స్వామి కార్యక్రమం ఆరుబయటనే చేయవలసి వస్తుంది. 2010లో మొదలుపెట్టిన ఈ వెంచర్ జిలానీ భాష, వెంకట సుబ్బయ్య, సుధాకర్ మొదలగు పెద్దలు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పార్క్, మీటింగ్ హాల్, మెడిటేషన్ హాల్ని అని కల్లబోలి మాటలు చెప్పి మమ్మల్ని మోసం చేశారు. तम गुणत्रयातीतः, तम देहत्रयातीतः, तम कालत्रयातीतः, तम अवस्थात्रयातीतः, तम मूलाधारेश्वरसत्यं, तम श्रीकृत्रयात्मकः, तां योगिनोऽध्यायते अनुस्वारस्य आन्त्यरूपं, बिन्दुरुत्तररूपं, नादसन्धानं, सगुंहिता सन्धिः, सैषा गणेशी विद्या, गणकलुषी, गायत्री छन्दः, महागणपति देवता, ओं गं गणपतये ओं एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि ओम श्रीमान श्रीमता जमानस्य
त्रिविक्रम नामधेयस्य अनुराधानामोत्याः वयोर्दम्पत्यो जातस्य वैष्णवी नामोत्याः हर्षित नामधेयस्य वर्धया सर्वत्र जयं प्रयच्छ आयुरारोग्यैश्वर्याभिवृद्धिद्वारा मनोवाञ्छाफलसिद्धिं कुरु ओम श्री ह्रीं क्लीं ग्लौं गणपतये अस्यामेव प्रतिष्ठति पूर्णाहुति मुहूर्तस्तु मुहूर्तो अस्तु मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्त अनुकूलता फलसिद्धिरस्तु। बोलो गणेश महाराज की जय, बोलो गणेश महाराज की जय, बोलो गणेश महाराज की जय, बोलो गणेश महाराज की ఒకట్లా ముందర రండి నాకు నెయ్యి పోయాలి ఓకే ఓం ఏకాచమే త్రిస్రష్టమే అమాంత చతుర్పన్నమ ఏకాచమే త్రిస్రష్టమే పంచచమే సప్తచమే నవచమే ఏకాదశచమే త్రయోదశచమే పంచదశచమే షోడశచమే సప్తదశచమే పంచదశచమే पंचदशमे सप्तदशमे नवदशमे एकदशमे एकादशमे एकविंशतिश्चमे त्रयोविंशतिश्चमे पंचविंशतिश्चमे सप्तविंशतिश्चमे त्रयोविंशतिश्चमे त्रयोविंशतिश्चमे चतुर्दशमे षोडशमे द्वादशमे षोडशमे पंचदशमे चतुर्त्रयोविंशतिश्चमे षट्त्रिविंशतिश्चमे अष्टात्रिविंशतिश्चमे चत्वारिंशतिश्चमे चतुश्चत्वारिंशतिश्चमे अष्टाचत्वारिंशतिश्चमे द्वादशश्च मूर्धाश्च विशेषश्च ऐनश्च भुवनश्च भुवनाधिपतिश्च इला देवभूर्मधु అశ్వనీ సాయి రేణుకా ఎల్లమ్మ రెసిడెన్సీ ఏఎస్ఆర్వై రెసిడెన్సీ తరఫున ఈరోజు గత 5 రోజులుగా మేము ఈ వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించుకుంటూ ఉన్నాము. రోజు గణపతికి గరికమాలలు, అర్క పుష్పమాలలు ఇట్లాంటివన్నీ పూజలు చేసుకుంటూ వస్తున్నాము. ఈరోజు చివరి రోజు అని చెప్పేసి లక్ష్మీ గణపతి హోమం నిర్వహించుకోవడం జరిగింది. ఈ హోమము భక్తాదుల యొక్క సహకారంతో, మా యొక్క వెంచర్ సభ్యుల సహకారంతో నిర్విఘ్నంగా ఇంతవరకు పూర్తి చేయడం జరిగింది. ఇకపై పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు మమ్మల్ని అడవిలో వదిలినట్టు అక్కడ మిలిటరీలో చేసి వచ్చాము. ఇక్కడ సేమ్ అడవిలో మేము జీవిస్తున్నట్టు మా పిల్లలను మేము రేపొద్దున భవిష్యత్ తరాలకు, భావి తరాలకు మేము ఏం చెప్పలేని పరిస్థితి ఈరోజు మాకు నెలకొనింది. మేము పోయిన సంవత్సరం వినాయకుడిని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రోడ్లో వినాయక ఉత్సవాలు జరుపుకునే స్థాయికి ఇక్కడ మంచి అందరూ ప్రతి ఒక్క ఉద్యోగస్తులు ఇక్కడ కలెక్టరేట్ లో పనిచేస్తున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు, ఎక్సైజ్ మా నెక్స్ట్ ఇయర్ అన్న కమ్సే కమ్ మా పిల్లల భవిష్యత్తు కోసం కమ్యూనిటీ హాలు, ఈ కాంపౌండ్ గోడలు కట్టిస్తూ మాకు క్లీనింగ్ చేసి మాకు చేస్తారని చెప్పి మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటూ, నా పేరు బాలకృష్ణ యాదవ్, అశ్విని సాయి రేణుకా ఎల్లమ్మ రెసిడెన్సీ ఓనర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా నేను విన్నవించుకుంటున్నాను. జనగామ జిల్లా లింగాలగన్పురం మండలంలోని అగ్రోస్ రైతు సేవా కేంద్రాల వద్ద యూరియా కోసం రైతుల పడిగాపులు. రైతులు ఉదయం 7 గంటల నుండి అగ్రోస్ రైతు సేవా కేంద్రాల వద్ద చెప్పులతో లైన్లు కట్టిన రైతులు ఇప్పటికైనా అధికారులు స్పందించి యూరియాను తక్షణమే అందజేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఎంతసేపు అయితే మీరు వచ్చి
మరి ఏమంటారు వాళ్ళు? నాగల నుంచి టోకన్లు ఇస్తారా? ఎప్పటి నుంచి ఇస్తారు టోకన్లు? ఇక్కడనే పడుకుర్రా? నైట్ తిన్నావురా? ఓకే ఓకే ఓకే. రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చూసినట్లయితే పంట పొలాల్లో పని చేసుకునే రైతులను గంటల తరబడి ఆగ్రోస్ యూరియా దుకాణాల వద్ద నిరీక్షణ చేసేటట్లు ప్రభుత్వం నెట్టేసింది. రాష్ట్రంలో మద్యం దుకాణాల సంఖ్య ఉన్న వాటిని పెంచుతూ పూర్తి సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం భరిస్తూ ఉంది. ఒక యూరియా బస్తాకు 2715 రూపాయలు అయితే 2448 రూపాయలు సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం భరిస్తూ ఉంది. 267 రూపాయలు మాత్రమే రైతు చెల్లించవలసి ఉన్నది. ఈరోజు రాష్ట్రంలో ఎంపీల సంఖ్య చూసినట్లయితే 17కి గాను 1 ఎంఐఎం పోను 8 మంది బీజేపీ వారు 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు. మీరు కేంద్ర ప్రభుత్వం పైన ఎందుకు ఒత్తిడి చేస్తలేరు అని ఇప్పుడు ఇంతకుముందు ఒక బస్సు వచ్చింది, ఒక బత్త 8 ఎకరాల ఊరి పెట్టి ఒక బత్త ఎక్కడేసుకోవాలి. నాకు 2 ఎకరాలు ఉంది సార్. 3 రోజుల క్రితం ఒక బ్యాగ్ వచ్చింది. మళ్ళీ పోతే ఆ బ్యాగ్ ఇచ్చిరు, ఆల్రెడీ నీకు ఇచ్చిరు కదా, మళ్ళీ ఈయనని షాప్ వాళ్ళు అంటారు, బయటికి నెట్టేసిరు. నా బాధ ఎవరు చెప్పుకోవాలి సార్? ఇబ్బంది అవుతుంది సార్. ఈ ఇబ్బంది అనేది చాలా ఘోరంగా ఉన్నది. ఈ గవర్నమెంట్ ఏ తీరు పనితీరు ఏ విధంగా ఉన్నదో కూడా అర్థం కావట్లేదు. యూరియా అన్ని రాష్ట్రాల్లో అన్ని విధాలుగా దొరుకుతుంది, మన రాష్ట్రంలో ఎందుకు? మరి జీవికాలం లింగాలు లేదా? దీనివల్ల కొంచెం అవైతే కొంత రైతాన్న కొంత ఇబ్బంది తగ్గుతుంది కదా. అది యూరియా బదులు అది వాడుకోండి, నాణ్య యూరియా. చెప్పండి, చెప్తే కొంచెం బాగుంటుంది. కొంచెం యూరియా తగ్గించుకోవచ్చు, దాని వల్ల కూడా చాలా ఉపయోగం ఉంది మనకు. ఫస్ట్ ఒక బాటిల్ వాడండి, చూడండి, మనకు అర్థమవుతుంది రిజల్ట్. యూరియాకి దీనికి చాలా అర్థమవుతుంది. 3 ఎకరాలు అదే కలిపేసిన అది ఎట్లా వస్తుందో చూస్తా. ఊరే ఇస్తారు కదా, 3 ఎకరాలు నేను వేసిన చల్లమని చెప్పాడు, కలిపి చల్లినా అది ఎట్లా వస్తుందో చూస్తా. లేకపోతే మీ దగ్గర ఓకేనా? మళ్ళీ కాకపోతే ఇంకా చల్లంటే చల్తా కదా, మళ్ళీ వేరే ఊరే దగ్గరికి రానిగా, అంతేనా? శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం కస్తూరిపాడు గ్రామంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన కస్తూరిపాడు గ్రామ పంచాయతీ అధ్యక్షులు సనపల కుర్మ నాయకులు మాట్లాడారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు సామాజిక భద్రతా పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుంది. దీంట్లో 3,000 నుండి 4,000 రూపాయలకు పెంచిన పెన్షన్లు ఇవ్వడము, వికలాంగులకు ఇస్తున్న 6,000 రూపాయలు, అప్పుడు ఎన్ని పెన్షన్లు ఈ కస్తూరిపాడు గ్రామంలో ఇస్తామో అన్ని పెన్షన్లు కూడా కంటిన్యూగా ఇప్పటి వరకు ఇస్తున్నాము. ఒక్క పెన్షన్ కూడా డ్రాప్ అవ్వలేదు. ఇప్పటి వరకు అందరికీ పంపిణీ చేయడం జరుగుతుంది. గోదావరిఖని ఆర్టీసీ డిపో ముందు టీయూసీఐ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ ధర్నాలో టీయూసీఐ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి ఇసంపల్లి రాజేందర్ మాట్లాడారు. కనీస వేతనం 26,000 చెల్లించాలి. కనీస వేతనం కాంట్రాక్ట్ కార్మికులకు చట్టబద్ధ హక్కులు మన దేశంలో పనిచేస్తున్నటువంటి
కోట్లాది మంది కాంట్రాక్ట్ కార్మికులు, అవుట్సోర్సింగ్ కార్మికుల యొక్క పరిస్థితులు, ఇవాళ ప్రభుత్వాలు ఏమాత్రం కూడా అట్లాంటి పరిస్థితులపై స్పందించకుండా, ఇవాళ కాంట్రాక్టు కార్మికులకు చట్టబద్ధ హక్కులు కల్పించకుండా, కాంట్రాక్టు కార్మికులకు 26,000 కనీస వేతనం అనేక సంవత్సరాల నుంచి కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా పరిశీలన చేయకుండా, పని భద్రత కల్పించకుండా, ఇవాళ దేశంలో అమలవుతున్నటువంటి కార్మిక చట్టాలన్నీ కూడా కాంట్రాక్టు కార్మికులకు ఆమడ దూరంలో ఉన్నాయి తప్ప వాటిని ఏమాత్రం కూడా ప్రభుత్వాలు ఇలాంటి కార్మికులకు వర్తించడం చేయడం లేదు. ఈ కాంట్రాక్టు తర్వాత అవుట్సోర్సింగ్ కార్మికుల యొక్క సమస్యలపై చర్చించేందుకు సెప్టెంబర్ 7వ తేదీన హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర సదస్సును ఇవాళ IFT జరగబోతుంది. ఈ సదస్సులో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు, రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి కార్మికుల యొక్క జీవన స్థితిగతులు, పరిశ్రమల్లో ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యలతో పాటు కార్మిక చట్టాలు, ప్రభుత్వ తీరుపై చర్చించి పెద్ద ఎత్తున కార్మికులను దేశవ్యాప్తంగా ఆందోళనకు సమీకరించడానికి అనేక నిర్ణయాలు తీసుకోబడతాయి. కనుక సెప్టెంబర్ 7వ తేదీన హైదరాబాద్లో జరిగేటువంటి సదస్సులు ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతం నుంచి వందలాది మంది తరలి విజయవంతం చేయాల్సిందిగా మేము రామగుండం పారిశ్రామిక ప్రాంత కార్మిక వర్గానికి IFT రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ విజ్ఞప్తి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.